ఐపీఎల్ అంటేనే ధనాధన్ ఆటకు పెట్టింది పేరు. ఇక్కడ బ్యాటర్లదే ఆధిపత్యం కనిపిస్తుంది. ఈ లీగ్లో ఎంతటి బౌలర్ అయినా బ్యాటర్లకు తలొగ్గాల్సిందే. 20 ఓవర్ల పాటు సాగే ఈ క్యాష్ రిచ్ లీగ్లో 4లు 6తో మైదానం తడిసి ముద్దవుతుంది. ఓవైపు అభిమానుల అరుపులు కేకలు, మరోవైపు చీర్ గర్ల్స్ అందమైన నృత్యాలు. అబ్బో, ఇలా చెప్పుకుంటూ పోతే ఐపీఎల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఐసీసీ సైతం ఆశ్చర్యపడేలా ఇక్కడ బ్యాటర్లు రెచ్చిపోతుంటారు. సింగిల్స్ ఉండవు, ఇక్కడ బౌండరీల మూత మోగాల్సిందే. ఈ లీగ్ ద్వారా ఎంతో మంది అసాధారణ రికార్డుల్ని నెలకొల్పారు. మరి గడిచిన సీజన్స్లో ఎక్కువ సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్కు ఎంపికైన టాప్ 5 ఆటగాళ్ళెవరో ఓసారి చూద్దాం. ఐపీఎల్లో అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న రికార్డ్ దక్షిణాఫ్రికా లెజెండరీ క్రికెటర్ మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ పేరు మీద ఉంది. ఏబీ డివిలియర్స్ డేర్ డెవిల్స్తో ఐపీఎల్ కెరీర్ ప్రారంభించాడు. 2011లో ఆర్సీబీతో జతకట్టాడు. తన ఐపీఎల్ కెరీర్లో 184 మ్యాచ్ల్లో 25 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ జాబితాలో రెండో వరుసలో ఉన్న క్రిస్ గేల్ మొత్తం 142 ఐపీఎల్ మ్యాచ్ల్లో 22 సార్లు ఈ ఘనతను సాధించాడు. ముంబై ఇండియన్స్ని 5 సార్లు ఛాంపియన్గా నిలబెట్టిన రోహిత్ శర్మ 264 మ్యాచ్లు ఆడి 20 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు ఎంపికయ్యాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన విరాట్ కోహ్లీ 19 సార్లు ఈ అవార్డును గెలుచుకున్నాడు. ఇక తనదైన కెప్టెన్సీతో ఓడే మ్యాచ్లను గెలిపిస్తూ చెన్నై జట్టుని 5 సార్లు టైటిల్ విజేతగా నిలిపిన ధోని 18 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకున్నాడు.